హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ స్టోరీలో ఆఖరి భాగం అండి ఇది. ఈ భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. పాపం చాలా నరకం అనుభవించింది సార్. అనారోగ్యంతో ప్రగతి గారు, ఆమె మీద బెంగతో సూర్యనారాయణ గారు చనిపోయాక ఆమె పరిస్థితి మరీ ఘోరమైపోయింది. ఎవరు అడిగేవారు లేరు అన్న ధీమాతో తన తమ్ముడు రెండో పెళ్లివాడు అయిన ప్రభాకర్కిచ్చి ఆమెని బలవంతంగా పెళ్లి చెయ్యాలి అని చూశాను. ఆమెని ఆ పెళ్లి నుంచి తప్పించింది ఒక రకంగా చెప్పాలి అంటే మీరే సార్. మీతో ఆ రాత్రి తర్వాత ఆమె ఇంటికి వెళ్ళాక ఆమె పరిస్థితి చూసి తప్పు చేసి ఇంటికి వచ్చావు అంటూ ఆమెని మాటలు అని చాలా దారుణంగా కొట్టారు. ప్రభాకర్ అయితే ఇలాంటి తప్పుడు మనిషిని నేను పెళ్లి చేసుకోను, ఇలా ఎంతమందితో తిరుగుతుందో ఏంటో అని అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఆమెని మెడ పట్టుకుని ఇంటి నుండి బయటికి గంటేశాడు. అనాథవని నీ మీద జాలిపడి నిన్ను నా తమ్ముడు ఇంట్లోకి తీసుకువస్తే నువ్వు ఇలాంటి పనులు చేసి నా తమ్ముడు పరువే తీసేసావు కదే అని అంటూ వీధిలో ఆమెను నిలబెట్టి అనరాని మాటలు అని మళ్ళీ వాళ్ళ వైపు కూడా ఆమె చూడకుండా చేశారు సార్ వాళ్ళందరూ. ఆ స్థితిలో ఆమెని ఆదుకున్నది వర్ష మేడం, ఆమె ఫ్రెండ్. ప్రెసిడెంట్ ఆమెతోనే నేహ మేడం ఉంటున్నారు అంటూ చెప్పాడు భార్గవ్. అదంతా విన్న హర్ష పిడికిలి కోపంతో బిగుసుకుంది. వదిలిపెట్టను. నీ కష్టాలకి, బాధలకి, కన్నీళ్ళకి కారణమైన ఏ ఒక్కరిని నేను అంత ఈజీగా వదిలిపెట్టను. వాళ్ళ అంతు చూసి తీరుతాను. 10 మందిలో నీ పరువు తీసి నీ క్యారెక్టర్ని దిగజార్చిన వాళ్ళకి అసలు బ్రతికే లేకుండా చేస్తాను అని మనసులో ఆ క్షణమే ఫిక్స్ అయిపోయాడు హర్ష. ఆ నెక్స్ట్ డే మార్నింగ్, వారం రోజుల్లో ఫస్ట్ రోజు, ఈరోజు ఎలాంటి అవాంతరం లేకుండా ప్రశాంతంగా మనశ్శాంతిగా రోజు గడిచిపోవాలి. అసలు ఆ రాక్షసుడి కంటికి నేను కానీ, నా కంటికి వాడు కానీ కనిపించకూడదు. వాడి పనిలో వాడు బిజీ అయిపోవాలి, నా పనిలో నేను బిజీ అయిపోవాలి. ఒకరం అసలు ఎదురు పడకూడదు అని తన ముందు ఉన్న దేవుడి పటానికి పదే పదే అదే విషయాన్ని మార్చి మార్చి చెప్తూ కళ్ళు మూసుకుని ఆ దేవుడినే ప్రార్థిస్తూనే ఉంది నేహ. చాలాసేపటి నుంచి అలా చూస్తూనే ఉన్న వర్షకి ఇంకా సహనం చచ్చిపోవడంతో, అమ్మ మహాతల్లి, నీ ప్రార్థనా కార్యక్రమం పూర్తయిపోయాక ఫ్లాట్కి తాళం వేసి తాయితీగా ఆఫీసుకు తగలబడు. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళిపోతున్నాను అని తాళాలు అక్కడే విసురుగా పెట్టి బయటకు వెళ్ళిపోతూ వర్ష ఉండగా, అబ్బా ఆగవే, వచ్చేస్తున్నాను అని అంటూ ఆమె వెనక నుంచే అరిచింది. నేహ, అరగంట నుంచి అదే చెప్తున్నావు కానీ కదలడం లేదు. ఇంకా వెయిట్ చేసే ఓపిక నాకు లేదు తల్లి అంటూ వెళ్ళిపోతూనే ఉంది వర్ష. దాంతో ఏ వర్ష ఉండు, వచ్చేస్తున్నాను అని అంటూ బయటికి పరుగుపెట్టి ఫ్లాట్ లాక్ చేసి ఆమె వెనకే వెళ్ళింది నేహ. కిందకి వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసి వెయిట్ చేస్తూ ఉన్న వర్ష ఆమె వచ్చే స్కూటీ ఎక్కడంతో ఆ స్కూటీ ముందుకు పోనిచ్చింది. ఏమైంది, ఎందుకు చాలా టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తున్నావు? స్కూటీ డ్రైవ్ చేస్తూనే అడిగింది వర్ష. జాబ్ రిజైన్ చేసేసానే, 1 వీక్లో బయటకు వచ్చేయబోతున్నాను. అదే నా టెన్షన్. ఈ 1 వీక్లో మరొక జాబ్ వెతుక్కోవాలి అని నేహ అనడంతో, టెన్షన్ ఏమీ లేదు, చక్కగా ఇంట్లో కూర్చుని ఒక 1 or 2 మంత్స్ రెస్ట్ తీసుకో, నా శాలరీతో మేనేజ్ అయిపోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు అంటూ చెప్పింది వర్ష. ఆ మాటతో ఆమెను వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుని, నీలాంటి ఫ్రెండ్ ఒక్కతుంటే చాలే, లైఫ్ లాంగ్ ఏ కష్టము నా దగ్గరికి రాదు అనిపిస్తుంది. వచ్చినా కూడా నీతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడితే చాలు, మనసంతా చాలా ప్రశాంతంగా మారిపోతుంది అని మనస్ఫూర్తిగా చెప్పింది నేహ. ఆ మాటతో చిన్నగా నవ్వుకొని ఆమె చేతి మీద తన చెయ్యి వేసి చిన్నగా నొక్కింది వర్ష.
ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి బాయ్ చెప్పి వర్ష వెళ్ళిపోవడంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి అప్పుడే తన ఫోన్కి ఒక మెసేజ్ రావడంతో ఆ మెసేజ్ చూసుకుంటూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో ఆ లిఫ్ట్లోకి వెళ్ళిపోయింది నేహ. ఫోన్ చూసుకుంటూ ఉన్న ఆమె ఆ లిఫ్ట్లో ఉన్న మరొక మనిషిని గమనించలేకపోయింది. తన పక్కకు వచ్చి నిలబడిన నేహాని కన్ను కూడా ఆర్పకుండా అలా చూస్తూ ఉండిపోయాడు హర్ష. చక్రాల్లాంటి తన కళ్ళని అటూ ఇటూ తిప్పుతూ సన్నగా ఉన్న తన పెదాలని సాగదీసి చిన్నగా నవ్వుతూ చాలా ముద్దుగా ఉన్నామని అలా చూస్తూ ఉంటే గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది అతనికి. అతి కష్టంగా తన కోరికని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు అతను. థర్డ్ ఫ్లోర్ అని లిఫ్ట్ వాయిస్ వినిపించడంతో ఆ ఫోన్ చూస్తూనే బయటికి వెళ్ళబోయింది ఆమె. కానీ ఆమె అలా వెళ్ళడం అస్సలు నచ్చని హర్ష ఆమె మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకుని వేగంగా తన మీదకి లాక్కున్నాడు. దానితో అదిరిపడి చేతిలో ఉన్న ఫోన్ నేల మీదకి జారిపోగా బెదురుతున్న కళ్ళతో తన ముందుకు చూసి అక్కడ హర్ష ఉండడంతో షాక్ అయింది ఆమె. అమాంతం ఆమె గుండె వేగం పెరిగిపోగా, సార్ ఏం చేస్తున్నారు మీరు? నన్ను నన్ను విడిచిపెట్టండి అంటూ బెదురుతున్న గొంతుతో అడిగింది ఆమె. వారి మధ్య కొంచెం గ్యాప్ కూడా ఉండడం సహించలేని అతను ఆమెను మరింత దగ్గరగా లాక్కొని గట్టిగా కౌగిలించుకుని, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు అంటూ గుసగుసగా ఆమె చెవి దగ్గర అడిగాడు. అతను అలా గట్టిగా కౌగిలించుకోవడంతో మనసులో ఏదో తెలియని ఫీలింగ్ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండగా గట్టిగా కళ్ళు మూసుకుని తన ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుంటూ తిరిగి అతన్ని కౌగిలించుకోకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంది నేహ. చెప్పు, నేను అడిగింది ఏం చేశావు అంటూ మళ్ళీ అడుగుతూనే తన చేతులతో ఆమె వీపు మొత్తం తడుముతూ ఉన్నాడు అతను. సార్, మీరు ఇలా చేయడం ఏమీ బాగాలేదు. ప్లీజ్ సార్, విడిచిపెట్టండి. ఇలా ఎవరైనా చూశారు అంటే నా పరువు పోతుంది. ఆఫీస్లో నేను తల ఎత్తుకునే తిరగలేను ఇప్పటికే మీ వల్ల అని అంటూ తర్వాత ఏదో గుర్తు రావడంతో మాట కంప్లీట్ చేయకుండా ఆపేసింది నేహ. ఆ తర్వాత ఆమె ఏమి అనబోయిందో అర్థమైన హర్ష ఆమెని మరింత గట్టిగా కౌగిలించుకుంటూ, ఐఆమ్ సో సారీ నేహ, నేను నీకు దూరంగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నాను, కానీ అది నా వల్ల కావడం లేదు. ప్లీజ్ అర్థం చేసుకో అంటూ చెప్తూనే ఆమె మెడవంపుల్లో చిన్నగా ముద్దులు పెడుతూ ఉన్నాడు అతను. ఆ ముద్దులకి మెల్ట్ అయిపోతూ ఉన్న ఆమె పూర్తిగా తనని తాను మర్చిపోతూ ఉంది. అదే సమయంలో లిఫ్ట్ స్ట్రక్ అయింది, కదలడం లేదు అన్న విషయాన్ని కూడా వాళ్ళిద్దరూ గమనించలేదు. ఎందుకు సార్ ఇలాగా నన్ను హింసిస్తున్నారు? మీరు కావాలి అనుకుంటే మీ తాహతుకు తగ్గ అమ్మాయి మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అలాంటి అమ్మాయిని చూసుకోండి. నాలా ఏ దిక్కు ముక్కు లేని అమ్మాయి వెనకపడి ఇలా మీ చేతలతో మాటలతో హింసించవద్దు. జరగని వాటిని జరుగుతాయని చెప్పి నాలో ఆశలు పెంచవద్దు. ప్లీజ్ నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి అంటూ దీనంగా బతిమలాడుతూ ఉన్న ఆమెకి ఏం చెప్పాలో హర్షకి అర్థం కావడం లేదు. ఒక్కసారి ఆమెని వదిలి తన చేతిలోకి ఆమె మొహాన్ని తీసుకుని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేను ఎంతగా చెప్తున్నా కూడా నీకు ఎందుకు నా ప్రేమ అర్థం కావడం లేదు? నాకు తెలియడం లేదు నేహ. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ నేహ లేకుండా ఈ హర్ష ఉండడు. మనది ఆ దేవుడు వేసిన బంధం. ఆ బంధం నుండి నువ్వైనా నేనైనా తప్పించుకోవడం అన్నది జరగదు. ఐ లవ్ యూ సో మచ్. ఎంత డైరెక్ట్గా చెప్తున్నా నీకు అర్థం కావడం లేదు అంటే నా ప్రేమని మాటల్లో చెప్పడం కన్నా చేతల్లో చేసి చూపిస్తేనే అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అందుకే ఇలా చేస్తున్నాను.
తప్పైతే క్షమించు అని చెప్పి అతను ఏం చేస్తున్నాడో ఆమె అర్థం చేసుకునే లోపలే తన పెదవులతో ఆమె పెదవులని గట్టిగా మూసేశాడు అతను. ఆ చర్యతో షాక్ అయిన ఆమె తన కళ్ళని గట్టిగా మూసుకుంది. చాలా సున్నితంగా, సుకుమారంగా ఒక 5 నిమిషాల పైనే ఆమె పెదవులని మార్చి మార్చి ముద్దాడి కొంచెం ఆమెకి దూరం జరిగి, ఆఫీస్కి బయలుదేరే ముందు నాకంట నువ్వు పడకూడదు అని దేవుడికి ఒక 100 దండాలైనా పెట్టుకునే ఉంటావు కదా, కానీ ఆయన నీ మాట వినలేదు. నువ్వు రావడంతోనే నేను నీకు కనిపించేలా చేశాడు. అంటే మనిద్దరం కలిసి ఉండాలి అని ఎప్పుడో మన నుదుటన రాసి పెట్టాడు. ఆ రాతని గౌరవించి త్వరగా నన్ను యాక్సెప్ట్ చేయి. జీవితాంతం సంతోషంగా బ్రతికేద్దాం. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలు ఎదురైనా నా చెయ్యి నువ్వు ఇలా పట్టుకుంటే చాలు అని అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని కలిసి ఉన్న వారిద్దరి చేతులను ఆమెకి చూపిస్తూ చెప్పి, జీవితాంతం ప్రశాంతంగా బ్రతికేస్తాను అంటూ చిన్న చిరునవ్వు నవ్వాడు అతను. ఆ క్షణం నిజంగా అతని మాటల మాయలో పడిపోయిన ఆమెకి అతన్ని గట్టిగా కౌగిలించుకోవాలి అని అనిపించింది. కానీ ఎందుకో ఆమె మనసులో ఉన్న అలజడి ఆమెని ఆ పని చేయనివ్వకుండా ఆపింది. 2 నిమిషాలు ఆమె రిప్లై కోసం ఎదురు చూశాడు అతను. ఏమీ మాట్లాడకుండా మౌనంగా తల దించుకునే ఉంది ఆమె. ఇంకా ఆమె ఏమీ మాట్లాడదు అని అర్థమవడంతో తన ఫోన్ తీసి భార్గవ్కి కాల్ చేసి, భార్గవ్ లిఫ్ట్ మూసేయ్ అంటూ చెప్పాడు అతను. ఆ మాటతో తల ఎత్తి షాకింగ్గా అతని వైపు చూసిన ఆమెకి వంకరగా నవ్వుతూ కనిపించాడు అతను. అంటే ఇదంతా మీరు ముందుగానే ప్లాన్ చేశారా? అనుమానంగా అడిగింది ఆమె. ముందుగా ఏమీ ప్లాన్ చేయలా, నువ్వు లిఫ్ట్లోకి వచ్చిన తర్వాతే ప్లాన్ చేశా అన్నావు కదా, ఎవరైనా చూస్తే ఆఫీస్లో తల ఎత్తుకోలేను అని. అలా తల ఎత్తుకోలేని పరిస్థితి నేను ఎప్పటికీ నీకు రానివ్వను. గతంలో వచ్చినా కూడా దానిని అతి త్వరలోనే అందరి ముందు క్లియర్ చేస్తాను అని హర్ష అంటూ ఉండగా ఆ లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. దానితో ఆమె వైపు చూసి చిన్నగా కన్ను కొట్టి బయటికి వెళ్ళిపోయాడు హర్ష. ఆలోచిస్తూ ఉన్న ఆమె లిఫ్ట్ నుండి బయటికి రావాలి అన్న విషయాన్ని కూడా మర్చిపోయింది. గతంలో ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే క్లియర్ చేస్తాను అని అతను అన్న మాటే చెవిలో పదే పదే వినిపిస్తూ ఉంటే దాని గురించి ఆలోచిస్తూ, అంటే తనకి అంతా తెలుసా అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. అదే ఆలోచనలతో తన సీటు దగ్గరికి వెళ్ళి కూర్చున్న ఆమె దృష్టి వర్క్ మీదకి వెళ్ళడమే లేదు. సీసీటీవీ ద్వారా అదంతా గమనిస్తూనే ఉన్నాడు హర్ష. అక్కా అక్కా అంటూ అరుస్తూ లోపలికి వచ్చాడు ప్రభాకర్. అతనితో పాటు జీవేశ్వరరావు కూడా ఉన్నాడు. హబ్బబ్బబ్బా, ఏంటిరా అరుపులు, ఎందుకు అలా అరిచి చేస్తున్నావు అని అంటూ లోపల నుంచి బయటికి వచ్చింది సరిత. అయిపోయిందక్క, అంతా అయిపోయింది. మనం అనుకున్న కలలు, కట్టుకున్న కోటలు అన్నీ కుప్ప కూలిపోయాయి అంటూ ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్లు మొహం మార్చుకుని చెప్తూ ఉన్న ప్రభాకర్ వైపు అసహనంగా చూస్తూ, నీ సోది ఆపి అసలు ఏం జరిగిందో చెప్పి చావరా అంది సరిత. ఇంకేం జరగాలక్క, అంతా అయిపోయింది. ఇన్ని రోజులు మనం అనుభవిస్తున్న ఈ ఆస్తి మొత్తం ఆ అనాథ దానికి వెళ్ళిపోయింది. దాని బాబు కాని బాబు చచ్చే ముందు రాసిన వీలునామా ప్రకారం ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు అది ఒక్కతే. దీనిని అనుభవించే హక్కు కానీ అమ్ముకుని తినే హక్కు కానీ మనకి ఎవ్వరికీ లేదు. దానికి 25 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఆస్తి మొత్తం అఫీషియల్గా దాని పేరు మీదకి వెళ్ళిపోతుంది. ఈరోజు లాయర్ని కలిస్తే ఈ విషయం బయటపడింది అంటూ చెప్పాడు ప్రభాకర్. ఆ మాటతో కోపంగా జీవేశ్వర వైపు చూసింది సరిత. నిజమే సరిత, నాకు ఈరోజే ఈ విషయం తెలిసింది అంటూ చెప్పాడు అతను.
పైనుండి వాళ్ళ మాటలు వింటూ ఉన్న డింపుల్కి విపరీతమైన కోపం వస్తుంది. అయితే వెంటనే దాన్ని చంపేద్దాం డాడ్, మనల్ని పట్టుకున్న శని వదిలిపోతుంది అంటూ గట్టిగా అరిచింది ఆమె. దాంతో పైకి చూసి అక్కడ ఆమె ఉండడంతో కొంచెం కంగారు పడ్డారు వాళ్ళందరూ. ఆవేశంగా పైనుంచి కిందకి దిగుతూ, అసలు దానికి నేను ఏం అన్యాయం చేశానని అది నా జీవితంతో ఆడుకుంటుంది? తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథగా మారిన అది ఈ ఇంటికి వచ్చి నాకు దక్కబోయే అదృష్టాన్ని తనుకుపోయింది. ఈ ఇంటి మహారాణిగా మారవలసిన నా జీవితాన్ని మొత్తం మార్చేసి నా స్థానంలోకి అది వచ్చి కూర్చుంది. నాకు దక్కవలసిన పెద్దమ్మ పెద్దనాన్నల ప్రేమని అది దక్కించుకుంది. వాళ్ళ ఆస్తిని మొత్తం దాన్ని సొంతం చేసుకుంది. చివరికి నేను ఎంతగానో ఇష్టపడిన హర్షని కూడా నాకు దూరం చేసి అది సొంతం చేసుకుని అతని బిడ్డకి తల్లి కూడా అయ్యింది. ఇంకా ఇలా దానిని పోనీలే పాపాన్ని వదిలేస్తూ పోతే నా జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి దాన్ని వదలకూడదు, దాన్ని చంపేయాలి అని ఆవేశంగా బయటకు వెళుతున్న డింపుల్ని పట్టుకుని ఆపాడు ప్రభాకర్. వదలండి మావయ్య, ఈరోజు దాన్ని అంతు చూస్తాను అని ఆవేశంగా అరుస్తున్న డింపుల్ చెంప గట్టిగా పగలగొట్టాడు ప్రభాకర్. దాంతో షాకింగ్గా అతని వైపు చూస్తూ ఉన్నారు వారందరూ. అసలు చెప్పేది వినకుండా ఎందుకు అందరూ అంత తొందరపడిపోతున్నారు? ఆస్తి దాని పేరు మీద ఉంది అని దాన్ని చంపితే అప్పుడు ఆ ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి వెళ్ళిపోతుంది. అప్పుడు అందరూ రోడ్డు మీద పడడం తప్ప వేరే దారి లేకుండా పోతుంది మనకి అంటూ గట్టిగా అరిచి చెప్పాడు ప్రభాకర్. సరితకైతే కరెంటు షాక్ కొట్టినట్లు అనిపించడంతో, అయితే ఇప్పుడు ఏం చేయాలరా మనం అంటూ ఆవేదనగా అడిగింది ఆమె. ముందు అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఆ తర్వాత దానిని ఎలా అయినా సరే ఈ ఇంటికి రప్పించి దాని చేత ఆస్తి పేపర్స్ మీద ముందుగానే సంతకం చేయించుకుని మన జాగ్రత్తలో మనం ఉంటే ఆస్తి తన పేరు మీదకి మారిన వెంటనే ఏదో ఒకటి చేసి మన పేరు మీదకి మారేలా చేసుకోవచ్చు. ఇలా చేయాలి అంటే నాకు మీ సహకారం ఖచ్చితంగా కావాలి అంటూ చెప్పాడు ప్రభాకర్. చెయ్యక చేస్తావా? ఇంతవరకు ఏం చేసినా ఎవరి కాళ్ళు పట్టుకున్నా ఈ ఆస్తి కోసమే కదా. ఇప్పుడు అదే పోతుంది అంటే ఆ అనాథ దాన్ని కాళ్ళు పట్టుకోవడానికి కూడా మేము వెనకాడము. మాకు ఈ ఆస్తి కావాలి అంతే అంటూ చెప్పింది సరిత. కానీ నాకు దాని చావు కావాలి మమ్మీ. అది ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోను. ఒకవేళ అది అడుగు పెట్టింది అంటే ఇక్కడ ఉన్న ఆ హర్షిత్ నిగాని చూస్తుంది. దానితో మనం ఆడిన నాటకం చేసిన కుట్ర అంతా బయటపడుతుంది. హర్షకి అది భారీ అయి కూర్చుంటుంది. అప్పుడు మనం ఏం చేసినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది అంటూ చెప్పింది డింపుల్. ఆ మాటతో ఆలోచించిన సరిత, నువ్వేమీ కంగారు పడకు బేబీ. ఆ నేహ ఈ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. కానీ అది అడుగు పెట్టే సమయానికి నువ్వు ఆ ఇంటి కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టి ఉంటావు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అంటూ కూతురికి మాట ఇచ్చింది సరిత. హర్షతో తన పెళ్లి కూడా దగ్గరలోనే ఉండడంతో, సరే మమ్మీ, ఆస్తి కోసం అంటున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ ఈ ఆస్తి మాత్రం ఆ నేహాకి ఎట్టి పరిస్థితుల్లోనే దక్కకూడదు. అనాథ శరణాలయానికి పోయినా పర్వాలేదు, అది మాత్రం సుఖంగా ఉండకూడదు, సంతోషంగా బ్రతకూడదు అంటూ కోపం నిండిన కళ్ళతో చెప్పింది డింపుల్. తప్పకుండా బేబీ, ఈ రోజు నుంచి దాని నాశనం కోసం నేను నిద్రపోవడం మర్చిపోయి మరీ ఆలోచిస్తాను. ఇక నుంచి నేను వేసే ప్రతి అడుగు దాని చావుకి దగ్గర చేస్తుంది అంటూ క్రూరంగా నవ్వింది సరిత. ఆ నవ్వుతో జతకట్టారు మిగతా వారంతా. నేహా, ఇది నాకు కొంచెం అర్థం కావడం లేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తావా ప్లీజ్ అని పక్కనున్న కొలీగ్ అడగడంతో, వస్తున్నా అని అక్కడికి వెళ్ళి ఆ సిస్టంలోకి కొంచెం వంగుని చూస్తూ ఆ ప్రాబ్లంని ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న స్నేహ దృష్టి అనుకోకుండా తన మెడలో వేలాడుతూ తనకి కనిపించిన చైన్ మీద పడింది.
దానితో ఆశ్చర్యపోయిన ఆమె స్ట్రైట్గా నిలబడి తన మెడలో ఉన్న ఆ చైన్ని చేతిలోకి తీసుకుని చూస్తూ, ఈ చైన్ నా మెడలోకి ఎలా వచ్చింది? ఇది ఎప్పుడూ నేను పోగొట్టుకున్నాను కదా అని ఆలోచిస్తూ ఉన్న ఆమెకి మార్నింగ్ లిఫ్ట్లో హర్ష తనని కౌగిలించుకోవడం గుర్తు వచ్చింది. అంటే హర్ష సార్ మార్నింగ్ నన్ను కౌగిలించుకుని ఈ చైన్ నా మెడలో వేశారా అని అనుకుంటూ ఆ చైన్ తన పిడికిల్లో గట్టిగా బిగించి పట్టుకుని, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఆ కొలిగ్కి చెప్పి హర్ష క్యాబిన్ వైపు వెళుతూ ఉంది నేహ. విండో దగ్గర నిలబడి బయట ప్రపంచాన్ని చూస్తూ స్మోక్ చేస్తూ ఉన్నాడు హర్ష. కనీసం పర్మిషన్ అడగకుండా అతని క్యాబిన్లోకి వెళ్ళిన ఆమె అది చూసి అసహనంగా ఫీల్ అవుతూ వెళ్ళి అతని ముందు నిలబడింది. తన ముందు ఎవరో నిలబడినట్లు అనిపించడంతో తన చూపు అటువైపు తిప్పి అక్కడ ఆమె ఉండడంతో, ఏంటి కనీసం పర్మిషన్ కూడా అడగకుండా వచ్చావు? మన మధ్య పర్మిషన్స్ అవసరం లేదు అనుకుంటున్నావా అంటూ అడిగాడు అతను. ఈ చైన్ నా మెడలో వేసింది మీరేనా? సూటిగా చూస్తూ ప్రశ్నించింది ఆమె. నేను కాకుండా నీ మెడలో ఎవరైనా ఏమైనా వెయ్యగలరు అని నువ్వు అనుకుంటున్నావా అడిగాడు అతను. సరిగ్గా సమాధానం చెప్పండి, నాకు చాలా కోపం వస్తుంది అంది నేహ. కోపమా? ఎందుకు? ఈరోజు మన మధ్య జరిగిన దానికా లేక ఆ రాత్రి జరిగిన దానికా అంటూ అడిగాడు హర్ష. ఆ మాటతో ఆమెకు ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే మీకు ఆ రాత్రి గుర్తుందన్నమాట, కావాలనే ఇదంతా చేస్తున్నారన్నమాట, నా జీవితాన్ని నాశనం చేసి నా కర్మకి నన్ను వదిలేశారన్నమాట అంటూ సీరియస్గా అడిగింది ఆమె. లేదు, నాకు ఆ రోజు జరిగింది ఏమీ గుర్తులేదు. అది అంతా నేను కావాలని చేయలేదు, అది ఒక పొరపాటు మాత్రమే. అలా అని చెప్పి అందులో నా తప్పేమీ లేదు అని నేను అనడం లేదు. ఆ తప్పుకి నువ్వు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకని నాకు దూరంగా వెళ్ళిపోయి శిక్ష వేస్తాను అంటే మాత్రం దానికి నేను ఒప్పుకోను. వెయ్యి, ఏ శిక్షన్నా వెయ్యి, ఎంతగా నరకమైనా చూపించు, ఎంత కష్టమైనా పెట్టు, కానీ నా పక్కనే ఉండు, నన్ను చూస్తూ ఉండు, నా కోసం బ్రతుకుతూ ఉండు, చాలు. ఆ ఒక్క ఫీలింగ్ చాలు, ఆనందంగా నువ్వేం చేసినా అనుభవిస్తాను అంటూ చెప్పాడు అతను. అతని మాటలకి ఒళ్ళు మండిపోతూ ఉండడంతో అతని చేతిలో ఉన్న సిగరెట్ తీసి నలిపి కింద పడేసి, అంటే తప్పులు చేసి శిక్షలు వేయండి సరిపోతుంది అంటే, అయ్య బాబోయ్ ఇతను ఎంత మంచివాడో, చేసిన తప్పుకి చాలా ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నాడో అని కరిగిపోయి క్షమించేస్తాను అని అనుకుంటున్నావా అంటూ సీరియస్గా అడిగింది ఆమె. తన పాకెట్లో ఉన్న మరొక సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని అది వెలిగిస్తూ, అలా అని అనుకోవడం లేదు, అలానే శిక్ష వేస్తావు అని కూడా అనుకోవడం లేదు. వేసేదానివైతే ఇప్పటి వరకు ఆగేదానివే కాదు, ఆ రోజే వేసేదానివి. నేను ఎవరో తెలిసి, నా పొజిషన్ ఏంటో తెలిసి ఆ విషయం బయటికి వస్తే ఎక్కడో ఉన్న నేను ఎక్కడికి దిగజారిపోతానో, ఎంత నష్టపోతానో, అందరిలో ఎంత చులకనైపోతానో, అందరి ముందు తల ఎత్తుకోలేక ఎంత నరకం చూస్తానో అన్నీ తెలుసు. నీకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి అని నువ్వు కోరుకుని ఉంటే ఆ రోజే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నా పరువు తీసి ఉండేదానివి. అందరిలో నిలబెట్టి నీకు న్యాయం జరిగేలా చేసుకుని ఉండేదానివి. కానీ అలా చేయలేదు అంటే ఏదో మూల నేనంటే నీకు ఇష్టం ఉంది అనే కదా అర్థం అంటూ అడిగాడు అతను. మళ్ళీ అతని నోట్లో ఉన్న సిగరెట్ తీసి నెల మీదకి విసిరివేస్తూ, అలా అని ఎందుకు అనుకోవాలి, గొప్పవాళ్ళు కదా, ఈ విషయం బయట పెడితే నష్టం జరిగేది నాకే తప్ప మీకు జరిగే నష్టమేమీ లేదు అని నేను సరిపెట్టుకున్నాను అని ఎందుకు అనుకోకూడదు అంటూ అడిగింది ఆమె. మరొక సిగరెట్ తీసి వెలిగిస్తూ, అందుకేనా
కనీసం నాకు మొహం చూపించుకోకుండా జరిగిన దానికి నన్ను నిలదీయకుండా ఒక దొంగల అర్ధరాత్రి సమయంలోనే అక్కడి నుంచి పారిపోయావు అంటూ అడిగాడు అతను. ఈసారి అతని నోట్లో ఉన్న సిగరెట్తో పాటు అక్కడ ఉన్న ఆ సిగరెట్ ప్యాకెట్ ఇంకా లైటర్ కూడా తీసుకుని విండో నుంచి బయటికి విసిరేసి, నేనేమీ అందుకు పారిపోలేదు, మీ మొహం చూస్తూ అక్కడే ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయాను. అయినా అంత జరిగిన తర్వాత ఏ ఆడపిల్లైనా మీ దగ్గర ఉండాలి అని అనుకుంటుందా అని కోపంగా అడిగింది ఆమె. ఏ ఆడపిల్ల ఉండకపోవచ్చు, కానీ నువ్వుండాలి. ఎందుకంటే ఎందుకంటే ఆ క్షణమే నీ జీవితం మొత్తం నాకే సొంతమని నువ్వు ఫిక్స్ అయిపోయావు కాబట్టి. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒంటరిగా మిగిలిపోయావు కాబట్టి నువ్వు ఉండి తీరాలి. అయినా ఇలా నీ కోపాన్ని అంతా ఈ సిగరెట్ ప్యాకెట్ల మీద, లైటర్స్ మీద చూపిస్తూ వాటిని బయటికి విసిరేస్తే బదులు, అదంతా నాకు పడదు, దగ్గరికి రానివ్వద్దు అని నాకు చెప్తే సరిపోతుంది కదా. మరొక్కసారి అవి ముట్టుకునే సాహసం కూడా చేసేవాడిని కాదు కదా. సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు అతను. నాకు పడకపోతే మీరు దగ్గరికి రానివ్వకపోవడం ఏమిటి? సిగరెట్ కాల్చాలి వద్దు అన్నది అది పూర్తిగా మీ ఇష్టం, నా ఇష్టంతో ఏం సంబంధం ఉంది అంటూ ఉక్రోషంగా అడిగింది ఆమె. మరి ఏ సంబంధం లేనప్పుడు నేను కాలుస్తూ ఉంటే నా చేతి నుంచి తీసుకుని ఎందుకు 2 సార్లు బయటపడేశావు? మూడోసారి నాకు అందకూడదు అని ఎందుకు దూరంగా నెట్టేశావు అంటూ ప్రశ్నించాడు అతను. ఆ ప్రశ్నతో షాక్ అయింది ఆమె. నేనెప్పుడు చేశాను అలా? నేను ఎందుకు చేస్తాను అని అయోమయంగా అడిగింది ఆమె. ఆ మాటతో చిన్నగా నవ్వుకున్నాడు అతను. ఆ నవ్వు చూసి కోపం రావడంతో సమాధానం చెప్పకుండా నవ్వుతారే అని అరిచింది ఆమె. ఆమె చేతి మణికట్టు దగ్గర పట్టుకుని ఆమెని తన దగ్గరికి లాక్కుని ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, నువ్వు చెయ్యలేదు, నీ మనసు నీతో చేయించింది. నువ్వు అలా చేస్తున్నావు అన్న విషయం కూడా నీకు తెలియడం లేదు అంటే నీ మనసులో పూర్తిగా నేనే నిండిపోయాను. తనకి నచ్చిన పని నేను చేస్తే ఆ మనసు తట్టుకోలేకపోతుంది. అందుకే వాటిని నాకు దూరంగా విసిరేసింది. కావాలి అంటే ఒకసారి కళ్ళు మూసుకుని ఇక్కడ జరిగిందంతా తలుచుకుని చూడు, వాస్తవం ఏంటో నీకే అర్థమవుతుంది అంటూ చెప్పాడు అతను. ఆ మాటతో ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆమె ఆ రూమ్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందో ఒకసారి రివైండ్ చేసుకుని మనసుతో చూస్తూ ఉన్న ఆమెకి అక్కడ జరిగిందంతా కనిపించడం లేదు. కేవలం అతను సిగరెట్ తాగుతూ ఉన్నది మాత్రమే కనిపిస్తూ ఉంది. అతన్ని అలా చూస్తూ ఉంటే తెలియని కోపం వచ్చేస్తుంది. ఒక రకమైన ఇరిటేషన్ మనసులో పెరిగిపోతూ ఉండడంతో అతని చేతిలో ఉన్న సిగరెట్ లాగి అవతల పారేయడం, అతను మళ్ళీ సిగరెట్ పెట్టుకోవడం, తను పారేయడం, ఇదే విషయం ఆమెకి పదే పదే కనిపిస్తూ ఉంది తప్ప అక్కడ జరిగిన వేరే ఏ విషయమూ ఆమె మనసు గుర్తు పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంది. అందంగా చిన్నగా ఉన్న కళ్ళు తన వైపే ప్రేమగా ఆర్తిగా చూస్తూ కనిపించాయి. వాటి వైపు ఎంతసేపైనా సరే అలా చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తుంది ఆమెకి. ఆమె మనసులో ఉన్న ఫీలింగ్ అర్థమవడంతో ఇష్టం లేదు అని 1కి 10 సార్లు చెప్పుకొని నీ మనసుని నువ్వు మోసం చేసుకోవద్దు. నీ ఇష్టం ఏంటో నీ కళ్ళలో నాకు కనిపిస్తుంది. అలానే నా ఇష్టం ఏంటి అన్నది నా కళ్ళల్లో కూడా నీకు కనిపిస్తుంది కదా. మరి ఇంకా ఎందుకు మన మధ్య ఈ దూరం? ఒప్పేసుకో, ప్రాణం ఇచ్చైనా సరే సొంతం చేసుకుంటాను అంటూ చెప్పాడు అతను. ఒక క్షణం అతని గుండెలపై వాలిపోయి తనివి తీరా తన భారాన్నంతా తీర్చేసుకోవాలి అనిపించింది. కానీ మనసులో మాట బయటికి రాకుండా ఏదో గొంతులో అడ్డుపడినట్లు అనిపించడంతో, వదలండి, నేను వెళ్ళాలి, చాలా వర్క్ ఉంది అంటూ చెప్పింది నేహ.
వదులుకోవాలని లేదు అన్నాడు అతను. నొప్పిగా ఉంది, భరించలేను, బాధ పెట్టద్దు, ప్లీజ్ వదిలేసేయండి అంది ఆమె. వదిలితే మళ్ళీ పట్టుకునే అవకాశం ఇస్తావా? ఆశగా అడిగాడు అతను. ఇచ్చే ఆలోచన కూడా లేదు. వస్తుంది అని అనుకోను. బాధపడినా పర్వాలేదు, పట్టుకునే ఉంటాను అంటే ప్రాణమైనా ఇచ్చేస్తాను, కానీ బాధని భరించలేను అంటూ చెప్పింది ఆమె. ఆ మాటతో తను పట్టుకున్న చేతిని ఒక్కసారిగా వదిలేశాడు అతను. ప్రాణంగా బ్రతకాలి అనుకున్నాను, ప్రాణం తీసుకోవాలి అన్నంత బాధనైతే పంచాలి అని అనుకోవడం లేదు. ఏదో ఒక రోజు వదలండి అన్నా ఈ నోటితోటే పట్టుకోమని అడుగుతావు, అడిగేలా చేస్తాను అన్నాడు హర్ష. ఆ రోజు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పి ఆ క్యాబిన్ నుండి బయటకు వచ్చిన నేహాకి ఎదురుగా కనిపించాడు శరత్. అతను చూసి ఒక్క క్షణం షాక్ అయింది ఆమె. అతనికి ఏం సమాధానం చెప్పాలో ఆమెకి అర్థం కావడం లేదు. మౌనంగా తల వంచుకుని 2 అడుగులు ముందుకు వేసిన ఆమెను చూసి, నేహా, కాఫీ అంటూ అడిగాడు శరత్. ఎప్పుడు అతను ఏం ఆఫర్ చేసినా లేదు, వద్దు, తర్వాత చూద్దాం అని ఇగ్నోర్ చేసే నేహాకి ఎందుకు ఆ రోజు ఇగ్నోర్ చేయాలి అని అనిపించలేదు. మౌనంగా అడుగులు ముందుకు వేసింది. ఆమె వెనకే వెళ్ళాడు శరత్. క్యాంటీన్లో ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు శరత్, నేహా. వాళ్ళిద్దరి ముందు 2 కాఫీ కప్పులు ఉన్నాయి. వాటిని ఎవరూ తీసుకోకుండా ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు. ఇన్నాళ్ళు తను ఆశపడింది తనది కాదు అని, మరొకరిది అని అర్థం చేసుకుని ఆ విషయాన్ని జీర్ణించుకున్న తర్వాత తన ముందు ఉన్న కాఫీ కప్ ఆమె వైపుకి జరిపి మరొక కాఫీ కప్ తను తీసుకుంటూ, నాకు ఆన్సైడ్ ప్రాజెక్ట్ వచ్చింది నేహా, ఈరోజు ఈవినింగ్ నేను యుఎస్ఏ వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పాడు శరత్. ఆ మాటతో షాక్ అయినా నమ్మలేనట్లు అతని వైపు చూసి, కానీ ఇంత సడన్గా ఏంటి, ఇంతకు ముందు అసలు అనుకోనే లేదు కదా అంటూ అడిగింది నేహా. చిన్నగా నవ్వుతూ, నేను అనుకోలేదు నేహా, ఒక ప్రేమ ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికైనా సిద్ధపడుతుంది అని మాత్రమే నాకు తెలుసు. కానీ వారి జీవితానికి మంచి చేస్తున్నాము అన్నట్లు వారిని తమ జీవితం నుండి దూరంగా పంపించేస్తూ తమ ప్రేమకి ఏ అడ్డు లేకుండా చేసుకుంటుంది అని ఈరోజే హర్ష సార్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఎర్లీ మార్నింగ్ పిలిచి, నువ్వు ఆన్సైట్ ప్రాజెక్ట్ మీద వెళుతున్నావు, అన్ని ఫార్మాలిటీస్ రెడీ అయిపోయాయి, వెంటనే బయలుదేరాలి అంటే నాకు అప్పుడు అర్థం అవ్వలేదు దానికి కారణం ఏంటి అని. మార్నింగ్ నుంచి అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఒక విధంగా అది నేను సంతోషపడే విషయమా లేదా బాధపడే విషయమా అన్నది కూడా నాకు క్లారిటీ లేదు. కానీ ఇప్పుడే నాకు ఆ క్లారిటీ వచ్చింది. నాకు ఈ ఆపర్చునిటీ రావడానికి కారణం నా క్యాపబిలిటీ కాదు, నేహ అని అంటూ చెప్పాడు శరత్. ఆ మాటతో అతని వైపు చూసి, నేను ఒకసారి హర్ష గారితో మాట్లాడతాను అంది నేహ. ఏం మాట్లాడతావు? ఏదో అతను నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి అతన్ని నాకు దూరం చేయడం కోసం మీరు ఈ ఆపర్చునిటీ అతనికి ఇచ్చారు కానీ దీనికి అతను ఏమాత్రం సరిపోడు కాబట్టి వెనక్కి తీసుకోండి. ఎలాగో నాకు తన మీద ఫీలింగ్స్ లేవు కాబట్టి దూరంగానే ఉంటాను అని చెప్పి కన్విన్స్ చేస్తావా? లేదా యుఎస్ఏ పంపించడం ఎందుకు, జాబ్ తీసి పారేస్తే దరిద్రం వదిలిపోతుంది కదా అని చెప్తావా అంటూ సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు శరత్. ఏం మాట్లాడుతున్నావు శరత్? అలా నేనెందుకు చేస్తాను? నీ పేరెంట్స్ని వదిలి నువ్వు దూరంగా వెళ్ళలేవు కదా. ఇది వరకు చాలాసార్లు నీకు ఈ అవకాశం వచ్చినా కూడా కాదు అని వదిలేసుకున్నది అందుకే కదా అని ఆమె అనడంతో, కానీ ఇప్పుడు వెళ్ళిపోవాలని ఉంది నేహ, దూరంగా వెళ్ళిపోవాలని ఉంది. నీకు దూరంగా
అని అతను చెప్పడంతో ఆమె మనసు చివుక్కుమంది. నేనేది కావాలని చేయలేదు శరత్. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేనంటే నీకు ఎంత ఇష్టమో నువ్వు ప్రతిసారి నాకు తెలిసేలా చేస్తూ ఉన్నా తెలియనట్లే ఊరుకున్నది. ఏ రోజుకైనా నా మనసులో నీపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు, రావు అని నువ్వు అర్థం చేసుకుంటావు అన్న ఉద్దేశంతోటే కుదిరినప్పుడు అలా నా చేతలతో మాటలతో నీకు ఆ విషయాన్ని నేను చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వే అని ఆమె కొంచెం గ్యాప్ ఇవ్వడంతో అవును, నేనే నేనే పిచ్చివాడిలా అందని ద్రాక్ష పండు కోసం ఆరాటపడ్డాను. కానీ నాకు తెలియని విషయం ఏమిటి అంటే దాన్ని అందుకోవడం కోసం ఆల్రెడీ నాకన్నా ముందు నుంచి ఒకరు ప్రయత్నిస్తూ ఉన్నారు. అది ఎప్పటికైనా వారికి చెందవలసిందే కానీ నాకు చెందేది కాదు అని. ఇందులో నీ తప్పు కూడా ఏమీ లేదు నేహ. అర్థమయ్యేలాగా నువ్వు బాగానే చెప్తున్నావు, కానీ నేనే అర్థం చేసుకోలేదు. అమ్మాయిలందరూ ముందు ఇలానే ఉంటారు, కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే పడిపోతారు అనుకున్నాను. కానీ నేను ఎంత ప్రయత్నించినా నేను కింద పడడమే తప్ప నువ్వు నాకు పడే అవకాశం లేదు అని అర్థం చేసుకోలేకపోయాను. ఇన్ని రోజులు నా వల్ల నువ్వేమైనా బాధపడి ఉంటే, నేనేమైనా నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే ఐఎమ్ వెరీ సారీ స్నేహ. కానీ నీ వల్ల నాకు వచ్చిన ఈ ఆపర్చునిటీని మాత్రం నేను వదులుకోను. అందరికీ ప్రేమ వల్ల ఎన్నో చేదు జ్ఞాపకాలు ఉంటాయి, కానీ నేను 100% చెప్పగలను, నా ప్రేమ వలన నాకు ఏ చేదు జ్ఞాపకం లేదు, ఉండదు కూడా. ఈ ఆపర్చునిటీ వలన నా జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించినా కూడా నవ్వుతూ ఉండే నీ మొహమే నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. నాకు ఆ ఆనందం చాలు. నా ప్రేమ వల్ల నాకు దక్కింది ఇది అని చెప్పుకోవడానికి జ్ఞాపకం చాలు అని టైం చూసుకుని ఆల్రెడీ లేట్ అయింది, నేను ఇంకా బయలుదేరుతాను అని అన్నాడు శరత్. అంటూ తల ఊపింది ఆమె. తను వెళ్ళిపోతున్నాను అని చెప్పిన ఆఖరి నిమిషంలో అయినా సరే వద్దు, నా కోసం ఉండిపో అని ఆమె అడుగుతుంది అని చాలా ఎదురు చూశాడు శరత్. పాపం, కానీ ఆమె నేహ అలా అడగనే లేదు. మౌనంగా తల వంచుకొని కూర్చుని ఉంది. అది చూసి విరక్తిగా నవ్వుకొని అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు శరత్. వెళుతున్న అతని వైపు చూసి శరత్ అంటూ పిలిచింది ఆమె. దానితో వెళ్ళేవాడు కాస్త వెనక్కి తిరిగి ఆమె వైపు ఆశగా చూశాడు. అతని కళ్ళల్లో ఆశ అర్థమవుతూ ఉండడంతో ఐఎమ్ వెరీ సారీ శరత్ అని మనసులోనే అనుకుని ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పింది ఆమె. చిన్న చిరునవ్వు ఆమెకు బదులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. ఆ రోజు సాయంత్రం రూమ్ బాల్కనీలో నిలబడి ఆకాశంలో ఉన్న నక్షత్రాల వైపు చూస్తూ తన జీవితం ఏంటి అని ఆలోచిస్తూ ఉంది నేహ. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. ఆ కాల్లో కనిపిస్తున్న నెంబర్ చూసి ఎవరిది నెంబర్ అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది ఆమె. ఏంటి బంగారం, ఏం చేస్తున్నావు? చాలా స్వీట్గా వచ్చింది ఆ పక్క నుంచి వాయిస్. హర్ష సార్, కంగారుగా అంది ఆమె. పర్వాలేదే, ఒక్క మాటకి గొంతు బాగానే గుర్తుపట్టావు. అంటే నా మీద నీ మనసులో చాలా ప్రేమ ఉందన్నమాట. చిన్నగా నవ్వుతూ అన్నాడు హర్ష. ఆ మాటతో ఆ ఫోన్ తోటే తల మీద టపి టపి అని 2 దెబ్బలు వేసుకుని, 2 రోజుల నుంచి చాలా దగ్గరగా వింటున్న వాయిసే కదా సార్, అంత ఈజీగా మర్చిపోలేనులే, అందుకే వెంటనే గుర్తుపట్టాను. అయినా నా ఫోన్ నెంబర్ మీకెలా తెలుసు అంటూ సీరియస్గా అడిగింది నేహ. హలో మేడం, ఎక్కడో సుదీర్ఘ తీరాల గురించి ఆలోచిస్తూ మీరు భవిష్యత్తును మర్చిపోయినట్లున్నారు. ప్రజెంట్ మీరు నా కంపెనీలో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ కాబట్టి మీ ఫోన్ నెంబర్ మాత్రమే కాదు, టోటల్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, చెప్పమంటారా అన్నాడు అతను.
నా డీటెయిల్స్ ఆల్రెడీ నాకు తెలుసు సార్. ఆ డీటెయిల్స్ చెప్పడం కోసమే మీరు నాకు కాల్ చేసి ఉంటే అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకున్నట్లే. కాబట్టి ఫోన్ పెట్టేస్తే బాగుంటుంది అంది ఆమె. నేను కాల్ చేసింది నీ డీటెయిల్స్ నీకు చెప్పడానికే కాదు అన్నాడు హర్ష. మరెందుకు చేశారు? ఏ పని లేక ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక నాకు కాల్ చేశారా అంటూ అడిగింది నేహ. కాదు, బాగా ఆకలిగా ఉంది, భోజనం ఏమైనా పెడతావేమో అని చేశా అన్నాడు హర్ష. ఏ, మీ ఇంట్లో భోజనం లేదా, లేక వడ్డించేవాళ్ళు లేరా అడిగింది ఆమె. అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ ప్రేమగా తినిపించే వాళ్ళే లేరు. వాళ్ళ కోసమే రోడ్డు మీద పడి తిరుగుతూ ఉంటే బాల్కనీలో నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉన్న నువ్వు కనిపించావు. నీకన్నా ప్రేమగా నాకు ఎవరు తినిపిస్తారు చెప్పు? అందుకే ఫోన్ చేశాను. త్వరగా రావే బాబు, ఆకలి చంపేస్తుంది దీనంగా అడిగాడు అతను. ఆ మాటతో అదిరిపడి కంగారుగా కిందకి చూసిన ఆమెకి తన కారు మీద ఎక్కి కూర్చుని తన వైపే చూస్తూ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు హర్ష. సార్, మీరేంటి ఇక్కడ? త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి టెన్షన్గా అంది ఆమె. ఆకలిగా ఉంది అంటే వెళ్ళిపోమంటావేంటే? నువ్వు అసలు మనిషివేనా? నీకు మనసున్నది ఉందా? చిరుకోపంగా అడిగాడు అతను. కాదు సార్, నేను మనిషిని కాదు, నాకు మనసు లేదు, మీరు దయచేసి వెళ్ళిపోండి సార్, ప్లీజ్ ప్లీజ్ టెన్షన్గా అడిగింది ఆమె. అబ్బా, వెళ్ళిపో వెళ్ళిపో అంటావేంటే? నేను వెళ్ళను. నువ్వు వచ్చి నాకు భోజనం తినిపించే వరకు ఇక్కడి నుంచి కదలను. ఇంకా లేట్ చేస్తే ఇక్కడ ఉండడం కాదు, డైరెక్ట్గా నీ రూమ్కి వస్తా, రమ్మంటావా అంటూ అడిగాడు హర్ష. మీరు అలా రూమ్కి వచ్చినా లేదా అక్కడే ఉండి వెయిట్ చేసినా పోయేది నా పరువైతే నలుగురు నా గురించి ఏం మాట్లాడుకున్నా, నా క్యారెక్టర్ లేదు అన్నా కూడా నేను పెద్దగా పట్టించుకోను సార్. ఎందుకంటే ఆల్రెడీ ఆ మాటలన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ వస్తున్నాను. నాకు బాగా అలవాటైపోయాయి అవి. కానీ నా వల్ల నా స్నేహితురాలు కూడా ఒక క్యారెక్టర్ లేని దానిలా అందరి దృష్టిలో ముద్ర పడిపోవడం నాకు ఇష్టం లేదు. నేను కష్టంలో ఉంటే నన్ను ఆదుకున్న ఒకే ఒక్క మనిషి అది. అలాంటి మనిషికి నా వల్ల కష్టం రావాలి అని మీరు అనుకుంటున్నారా? బాధగా అడిగింది నేహ. ఆ మాటతో సైలెంట్ అయిపోయాడు హర్ష. ఒక్క నిమిషం నిశ్శబ్దం తర్వాత, రాదు నేహ, నా వల్ల మీ ఇద్దరిలో ఎవరికి కూడా ఎలాంటి మచ్చ రాదు. నేను మీ రూమ్కి రాను, అలా అని చెప్పి ఇక్కడి నుంచి కూడా వెళ్ళను. చెప్పాను కదా, ఆకలిగా ఉంది అని. నీ చేతును తినిపిస్తే తప్ప నా ఈ ఆకలి తీరదు. ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, వస్తే రా, లేదు అంటే లేదు. అలా అని నేను నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టను అని చెప్పి కాల్ కట్ చేశాడు అతను. నేహ, ఆకలి వేస్తుంది, రావే భోజనం చేద్దాము. లోపల నుంచి వర్ష అరుపు వినిపించడంతో, ఉంటే ఉండు, నాకేంటి నష్టం, నీ ఆకలి నీ ఇష్టం, నాకేమీ సంబంధం లేదు అన్నట్లు హర్ష వైపు ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోయింది నేహ. ఆమె వస్తుంది అన్న ఫుల్ కాన్ఫిడెన్స్తో అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు హర్ష. వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ప్లేట్లోకి అన్నీ వడ్డించుకుంటూ ఉంది నేహ. ఆమె మొహంలో ఒక రకమైన కోపం కనిపిస్తూ ఉంది. అన్నీ విసురుగా వడ్డిస్తూ ఉన్న ఆమె వైపు వింతగా చూస్తూ, ఏమైంది దీనికి అని వర్ష అనుకుంటూ ఉండగా అన్నం కూరతో కలుపుకొని ఒక ముద్ద నోటి దగ్గర పెట్టుకోబోయింది నేహ. అప్పుడే ఆకలి వేస్తుంది నేహ అన్న హర్ష మాట గుర్తుకు రావడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఈ రోజేంటి ఎంత కోపంగా ప్రవర్తిస్తుంది? రోజు నాకు వడ్డించి నేను తినే వరకు కూడా ముద్ద నోటి దగ్గర పెట్టుకోదు కదా, మరి ఏమైంది దీనికి అని వర్ష అనుకుంటూ ఉండగా చేతిలో ఉన్న ముద్ద అలానే ప్లేట్లోకి వదిలేసుకుని
కోపంగా పైకి లేచి వెళ్ళి చేయి కడుక్కొని లోపల నుంచి ఒక బాక్స్ తెచ్చి ఆ ప్లేట్లో ఉన్న ఫుడ్ మొత్తం ఆ బాక్స్లోకి షిఫ్ట్ చేసి ఆ బాక్స్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోతూ ఉంది ఆమె.